హాయ్ అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ప్రజెంట్ అయితే మనం ఈరోజు మన ఇంటీరియర్ డిజైనింగ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇది మన టీం చేసిన వర్క్ మీరైతే చూస్తున్నారు. సో చాలామందికి ఏంటంటే ఇంటీరియర్ డిజైన్స్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటుందండి. చాలామంది అయితే అడిగారు, మన వ్యూవర్స్ అయితే అడిగారు. సో దాని గురించి అని మనం ఈ సర్వీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే మనం భీమవరంలో ఉన్న ఒక సర్వీస్ అపార్ట్మెంట్కి అయితే మనం ఇంటీరియర్ డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ సర్వీస్ అపార్ట్మెంట్లో ఉన్న ఒక రూమ్స్ అయితే మీరైతే చూస్తున్నారు. చూడొచ్చు, మన క్వాలిటీ మెటీరియల్తో, బెస్ట్ క్వాలిటీతో, బెస్ట్ మెటీరియల్తో మంచి డిజైన్గా మనం అయితే ఇప్పుడు మీరు చూస్తున్న సర్వీస్ అపార్ట్మెంట్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. సో దీని గురించి పూర్తిగా మన టీమ్మేట్ అయిన ఫారూక్ గారు అయితే పూర్తిగా వివరిస్తారు. మొత్తం కూడా ఈ డిజైనింగ్ వర్క్స్ అన్నీ కూడా చేసిందంతా కూడా మన టీమ్మేట్ ఫారూక్ గారు అయితే చేశారనమాట. సో ఒకసారి అయితే ఫారూక్ గారిని అయితే ఆహ్వానిస్తున్నాను. సార్, ఫారూక్ గారు రండి. సో హాయ్ అండి ఫారూక్ గారు. సో మన టీమ్మేట్ అండి ఫారూక్ గారు. సో ప్రజెంట్ మనం ఇక్కడ డిజైనింగ్ వర్క్ అయితే చేశారు, ఇంటీరియర్ డిజైనింగ్ స్టార్ట్స్ అయితే చేసాం. ఒకసారి ఫారూక్ గారు అయితే ఈ వర్క్ ఎట్లా చేశారు ఏంటి అనేది వివరాలు అయితే కనుక్కుందాం. ఫారూక్ గారు ఎట్లా చేశారండి? అంతా మెటీరియల్ కాస్ట్లీ మెటీరియల్ వాడాం. మొత్తం గట్టిగా మాట్లాడతారు. మొత్తం కాస్ట్లీ మెటీరియల్. ప్లేవుడ్ వాడాం. ప్లేవుడ్, లామినేట్ అండ్ ఎడ్జ్ బెండింగ్. మన హార్డ్వేర్ వచ్చేసరికల్లా ట్యాండమ్ వర్క్స్ వాడాం. ట్యాండమ్ ఓకే. ఇదంతా పీవీసీ మెటీరియల్. ఇదంతా మన లైఫ్ టైం చెప్పండి. మనం అయితే ఇక్కడ మంచి మెటీరియల్ వాడాం సార్. ఇదేంటంటే ఇన్సైడ్ ఫ్యాబ్రిక్ లైనర్ అంటారు దీన్ని. మామూలుగా అయితే వైట్ వేస్తారు, మనమే లైనర్ వేస్తాం. ఇది ఎడ్జ్ బెండ్ ఫ్యాక్టరీ మోడలర్ చేస్తాం, కానీ మన హ్యాండ్ మేడ్లోనే మోడలర్ లుక్ తీసుకొస్తాం. ఓకేనా సార్? ఇంకోటి ఈ ట్యాండమ్స్, మన బౌల్స్ అవి పెట్టుకోవచ్చు ఇందులో. ఓకే. ఇదేమో కట్లరీ అంటారు, మన స్పూన్స్, స్పార్క్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు ఇందులో. ఏం కప్ సాసర్స్ పెట్టుకోవచ్చు మనం. స్టాండ్ కప్ సాసర్స్, కప్స్. ఇదంటే తాళీ స్టాండ్, మన పెద్ద పెద్ద గిన్నెలు, ప్లేట్స్ అవి పెట్టుకోవచ్చు ఇందులో. ఓకే. ఇదేమో బాటిల్ ర్యాక్, బాటిల్స్ చిన్న చిన్నవి వాటర్ మొత్తం పెట్టుకోవచ్చు. ఇదేంటే మన క్రోకరీ టైప్ ఇచ్చాము ఇక్కడ స్పేసెస్ కోసం. ఇన్సైడ్ స్టోరేజ్ ఇచ్చాం. అలాగే ఓకే ఓకే కింద కూడా ఇచ్చాము మన స్టోరేజ్. ఓకే. ఇక్కడైతే ఇది కూడా మిడిల్లో మనం ఏం పెట్టుకోవాలన్నా. ఓకే. కిచెన్ కూడా ఇట్లా చేశారు మొత్తం. ఇక్కడ చిమ్నీ ఆప్షన్ ఇచ్చాం. చిమ్నీ వస్తుంది. ఓకే. మన పైప్ లైన్ అంతా పైనుంచి అవుట్ సైడ్కి వెళ్ళిపోద్ది. పైన స్టోరేజ్ పెట్టుకోవచ్చు, ప్లస్ మనం చిమ్నీకి హోల్ ఇచ్చాం. ఆ పైప్ లైన్ కూడా కనబడకుండా మనం ప్లాన్ చేసాం పైన. ఓకే. ఇక్కడ ఇది డైనింగ్ ఇక్కడ కూడా ప్యూరిటీకి ఇచ్చాం. మన ప్యూరిటీ వైరింగ్స్ ఏమున్నా కానీ కనబడవు అసలు. కిందకు వచ్చేస్తే ట్యాప్ కనెక్ట్ చేసుకోవచ్చు. మనం డోర్ ప్యూరిటీ పెట్టగానే కొంచెం క్లోజ్ చేసేసుకుంటే మనకు కనపడదు, నీట్గా ఉంటుంది. ఓకే. ఇది కూడా మనకి ఏంటంటే సర్వీస్ అపార్ట్మెంట్ కాబట్టి దీనికి ప్రొవిజన్ ఇచ్చాం మందిరం లాగా. ఓకే. లాస్ట్ ఇదేమో డైనింగ్ ఫోల్డబుల్ అవుద్ది, మనం ఇప్పుడు కావాలంటే తీసుకోవచ్చు. దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే. తీయడం కూడా చాలా ఈజీ. ఓకే. అంటే ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చాం. ఇక్కడ వాష్ బేసిన్, దానికి ఎంత స్టోరేజ్ పైప్ లైన్ కనబడకుండా స్టోరేజ్ ఇచ్చాం. చాలా నీట్గా క్లాస్గా. ఇది వాష్ బేసిన్. ఓకే. ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చాం. ఇవన్నీ ర్యాప్టర్స్ అంటారు సార్. ఇవి ఎండిఎఫ్ ప్లేవుడ్తో ప్లేవుడ్. ఎండిఎఫ్ న్యూడ్ అంటారు. న్యూడ్ అంటారు. దానికి పెయింటింగ్ చేయించాం. సో దానికి గ్లాస్ ఫినిషింగ్ చేస్తాం పెయింట్లో. ఇది టీవీ యూనిట్ సార్. సింపుల్గా కావాలన్నారు కస్టమర్, చిన్నదానికి టీవీ పెట్టుకోవడానికి. ఓకే. తర్వాత బెడ్రూమ్స్ ఏంటంటే బెడ్రూమ్స్ 2 బెడ్రూమ్స్ సార్. మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఓకే. ఇది ఒక బెడ్రూమ్. ఓకే. చాలా క్లాస్గా 6x6 బెడ్ సార్. ఇది ఏం స్లైడ్ డోరు. మన ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి మనం దీని లోపల ఒక లాకర్ ఇచ్చాం. ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి కీ ఇచ్చాం.
అదేంటే ఏసీ ప్రొవిజన్ వెనకాల వచ్చింది, దాని గురించి డెమ్మీ చేసాం. ఇదేమో మనం లాఫ్ట్ ఏమైనా పెట్టుకున్నాం, పెద్ద పెద్ద బ్యాగ్స్, ట్రావెలింగ్ బ్యాగ్స్ అయినా పెట్టుకోవచ్చు పైన. ఓకే, ఈ మంచం కూడా మీరే చేసాం. మంచం కూడా మేమే చేసాం. ఇది కూడా ఎండిఎఫ్ సార్ బీడింగ్ టోటల్. డోర్స్ కానీ ఫ్రేమింగ్ కానీ అక్కడ టోటల్ ఇంటీరియర్ టోటల్ సార్. సీలింగ్ కానీ ప్రొఫైల్ లైటింగ్ కానీ, ప్రొఫైల్ లైటింగ్ కూడా, సీలింగ్ కూడా, ఎలక్ట్రికల్ వర్క్ అని A to Z. ఇక్కడ మిర్రర్ ఒకటి ఇచ్చాం చిన్నది. ఓకే, ఓకే. ఈ ఫ్రేమింగ్ డోర్ కూడా మనం దానికి ప్రొవిజన్, లాక్ ప్రొవిజన్ ఇచ్చాం. ఇంకా ఇంకో బెడ్రూమ్ సార్, ఇందులో సేమ్ ప్రొవిజన్ ఇది కూడా, కాకపోతే లామినేట్ మార్చాం సేమ్ కాకుండా. ఇదాని లేటెస్ట్ లామినేట్ సార్, ఇప్పుడు రీసెంట్గా వస్తుంది. ఇప్పుడు దాకా ఎవరు పర్చేజ్ చేయలేదు, మనమే చేసాం ఫస్ట్ టైం. ఓకే, చాలా క్లాసీ లుక్గా ఉంది కదా. ఓకే, ఇప్పుడు సేమ్ ప్రొవిజన్ సార్. దీని నుంచి మనం అవుట్ సైడ్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వాష్రూమ్ వెనకాల ఇచ్చాం. ఆల్ ఇంటీరియర్ వర్క్స్ అన్నీ కూడా అన్నీ చేస్తాం సార్, చేయొచ్చు కంఫర్ట్గా, మనకు అందుబాటులో అన్ని రకాలుగా. మీకు ఎలా కావాలంటే అలా ప్లేస్ని బట్టి, దాన్ని బట్టి చూసి చేస్తాం సార్. తక్కువ బడ్జెట్లో, మన మినిమం బడ్జెట్లో, ఇంకా ప్రీమియం కూడా చేస్తాం. ప్రీమియం కూడా చేస్తాం, కస్టమర్ని బట్టి సార్. ఇప్పుడు మామూలుగా ఈ సింపుల్గా ఇప్పుడు మనం చూసిన బడ్జెట్ లాగా అవడానికి ఎంత అవుతుందండి? సింపుల్ బడ్జెట్లో ఎంత స్టార్ట్ చేసి? స్క్వేర్ ఫీట్ లెక్క సార్ మనకి. ఓకే, ఏది చేసినా మన స్టార్టింగ్ నుంచి 650 నుంచి ఉంటుంది సార్. 60 నుంచి కస్టమర్ సెలక్షన్ బట్టి, ఐటమ్ని బట్టి. మినిమంగా డబుల్ బెడ్రూమ్కి ఎంత? మినిమం బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్కి వచ్చేసి మీరు 3 lakhs నుంచి మన ఇష్టం సార్. ఇంకా 3 lakhs బేసిక్ 3 లక్షల్లో చేసుకోవచ్చు, బెస్ట్ ఇచ్చేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, ప్రజెంట్ మనం ఇంటీరియర్ వర్క్స్ సర్వీస్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇది మనకి భీమవరంలో సర్వీస్ అపార్ట్మెంట్కి మన టీమ్మేట్ అయితే సర్వీస్ అయితే స్టార్ట్ చేశారు. సో మీరు చూశారు కదా, ఎంత బెస్ట్ క్వాలిటీతో, ఎంత బెస్ట్ మెటీరియల్తో ఇవ్వడం అయితే జరిగింది. సో ఇలాంటి సర్వీస్ ఏపీ అండ్ తెలంగాణ ఎక్కడైనా సరే మేమైతే సర్వీస్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసినట్లయితే మాత్రం మా టీమ్మేట్స్ ఈ సర్వీసెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏపీ తెలంగాణ అయితే మీకు ఈ సర్వీస్ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. ప్రజెంట్ మనం భీమవరంలో అయితే సర్వీస్ వాళ్ళకి అనుకున్న టైం కన్నా ఇన్ టైంలోనే ఇచ్చేసాం, ఇంకా ముందే ఇచ్చేసాం అనమాట. సో కస్టమర్ ఈజ్ వెరీ హ్యాపీ. సో ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా నమ్మకమైన సంస్థతో వర్క్ మీరు చేయించుకోవాలనుకుంటే మాత్రం మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. అట్లాగే కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ ద్వారా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎస్బీ అసోసియేట్ నజీర్.